హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. సాధారణంగా సౌత్ ఇండస్ట్రీలో మలయాళీ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఎలాంటి అంచనాలు, హడావిడి, గ్లామర్ పాటలు లేకుండా విడుదలైన చిన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటాయి. ఇది వరకు ఎన్నో చిత్రాలు రికార్డ్స్ బ్రేక్ చేశాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా సైతం ఓటీటీని షేక్ చేస్తుంది. మరి ఆ సినిమా ఏంటో, ఎవరు చేశారో చూసేద్దాం పదండి. ప్రస్తుత డిజిటల్ యుగంలో థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్లలో కూడా థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా సస్పెన్స్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చే చిత్రాలను వీక్షించడానికి ఆడియన్స్ ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ అబ్రహం ఓస్లర్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్ గా మారింది. ఊహించని మలుపులు, అద్భుతమైన క్లైమాక్స్ తో సాగే ఈ అబ్రహం ఓస్లర్ చిత్రం ప్రతి ఒక్కరిని థ్రిల్లుకు గురిచేస్తుంది. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, అబ్రహం ఓస్లర్ అంటే జయరాం ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్. అతను తీవ్రమైన ఇన్సోమ్నియా, పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒక పెద్ద ట్రాజడీ వల్ల డిప్రెషన్ లో ఉంటాడు. ఆ సమయంలో నగరంలో ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ వరుసగా హత్యకు గురవుతూ ఉంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే, చనిపోయిన ప్రతి ఒక్కరి బాడీ దగ్గర ఒకే రకమైన క్లూస్ దొరుకుతాయట. అలా ఈ కేసు జయరాం దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఈ కథ ఎలాంటి మలుపు తిప్పుతుందోననేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ అబ్రహం ఓస్లర్ మూవీ దర్శకుడు రాసుకున్న కథన శైలి ప్రేక్షకుని ఒక్క క్షణం కూడా స్క్రీన్ నుంచి పక్కకు తిప్పుకోనివ్వదు. ఈ సినిమాకు ప్రధాన బలం ఇందులోని సస్పెన్స్ ఎలిమెంట్స్, ఇంటర్వెల్ బ్యాంక్. ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా దర్శకుడు కథను నడిపించిన తీరు అద్భుతం. ముఖ్యంగా సినిమా చివరి 30 నిమిషాలు క్లైమాక్స్ లో వచ్చే ఒక మేజర్ ట్విస్ట్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. మనం ఊహించిన వ్యక్తి కాకుండా అసలు నిందితుడు వేరే ఎవరైనా అనే నిజం తెలిసినప్పుడు ఆడియన్స్ కు మైండ్ బ్లాక్ అవుతుంది. నటీనటుల పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే విజువల్స్ ఈ క్రైమ్ థ్రిల్లర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాయి. ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినిమాను చూసిన ప్రేక్షకులు, సినీ విమర్శకులు కూడా సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో ఇంతటి పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ను చూడలేదనే రివ్యూస్ కూడా వస్తున్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు ఊహించలేదంటూ నెటిజన్లు కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడు ఫ్యామిలీ కామెడీ రోల్స్ చేసే జయరాం ఇప్పుడు అబ్రహం ఓస్లర్ సినిమాలో గడ్డం పెంచి ఎంతో సీరియస్ అండ్ ఇంటెన్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్ లో అలెగ్జాండర్ అనే పాత్రలో మమ్ముటి ఇచ్చే ఎంట్రీ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన పాత్ర ఆయనది. మరి థియేటర్లో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేసేయండి.